రామయ్య గారు పద్మశ్రీ అవార్డీ ఆయన వేదికపైకి విచ్చేస్తున్నారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళుతూ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందుకున్నటువంటి రామయ్య గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతాము వేదికపైకి. ఒక్కసారి రాజేంద్ర గారి మాటలు విందాము. అందరికీ నమస్కారం. ప్రకృతి ప్రేమికులందరికీ నా సాధారణ స్వాగతం పలుకుతూ, అంటే కొంచెం లేట్ అయింది, అందరూ పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి వీరి గురించి కొందరికి తెలియకపోవచ్చు. నేను వీళ్ళేంటి వీళ్ళు ఏం చేశారని చెప్పదలుచుకున్నాను. వీరు వనజీవి రామయ్య గారు, వారి సతీమణి గారు. వీరిది ఖమ్మం జిల్లా. వీరు కొన్ని కోటికి పైగా మొక్కలు నాటారు. వీళ్ళ గురించి మహారాష్ట్ర గవర్నమెంట్ 9th క్లాస్ బుక్లో సోషల్ స్టడీస్లో ఒక పేజ్ ఉంది. మన తెలంగాణ గవర్నమెంట్ 6th క్లాస్ బుక్లో వీళ్ళ గురించి ఒక పేజ్ ఉంది చదువుకోవడానికి. అంటే దీన్ని బట్టి వీళ్ళేంటో మీరు తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా వీళ్ళని ఎక్కడి నుంచో పిలిపించి వీళ్ళ గురించి అందరికీ తెలియాలనే తపనతోటి వీళ్ళే మా సంపత్ గారు రాసిన వీళ్ళ గురించి కొంచెం తెలుసుకొని ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ. నేను కూడా నేచర్ లవర్ కాబట్టి నాకు కనెక్ట్ అయింది కాబట్టి నేను ఆ సినిమా తీయడం జరిగింది. అలాగే నేను వీళ్ళ గురించి ఇంకా వీళ్ళ మనవరాల పేర్లు అంటే నాకు గుర్తులేవు, నోట్ చేసుకున్నాము ఏం పెట్టుకున్నారనేది. ఒక మనవరాల పేరు చందన పుష్ప, ఒక మనవరాల పేరు కదంబ పుష్ప, ఒక మనవరాల పేరు వనశ్రీ, ఒక మనవరాల పేరు హరిత లావణ్య. ఇంతకన్నా ఏం కావాలి మనకి? ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా పెట్టుకొని వాళ్ళు పొద్దున లేస్తే సాయంత్రం వరకు వాళ్ళు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నారంటే వీళ్ళు అంతకుముందు ఫస్ట్ మన మంజుష గారు అడిగారు అందరినీ అప్పున్నాం అని. నాకు తెలిసి వీళ్ళు అప్పు తీరిపోయింది. మా సంతోష్ అన్న గారిది కూడా కొంత అప్పు తీరిపోయింది. మనం అందరం అయితే బాగా ఉన్నాము. నేను కూడా కొంచెం తీర్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాను. ఈ ప్రయత్నంలో అందరం భాగమయ్యి మనకి ఎంత వీలైతే మనం పొద్దున లేస్తే నేను ఒకటే క్వశ్చన్ తెలుసుకున్నా. నేను ఎవరికైనా కొన్ని డబ్బులు ఇస్తా, ముక్కు మూసుకొని డబ్బులు లెక్క పెట్టండి, ముక్కు మూసుకొని ఖర్చు పెట్టండి. పెడతారా? ముక్కు మూసుకోండి, మీరు ఎన్ని డబ్బులు కావాలో ఇస్తా, ముక్కు మూసుకొని ఖర్చు పెట్టండి, గాలి తీసుకోవద్దు. చేయగలమా? అంటే మనం పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రకృతి మీద ఎంత ఆధారపడ్డామో, ప్రకృతి మీద ఎంత జీవిస్తున్నామో, ప్రకృతి లేనిదే మనం ఉండలేము. ప్రకృతికి కోపం వస్తే ఎన్ని విలయతాండవాలు చూసామో మనకు తెలుసు. ప్రకృతికి ఇలా చేస్తున్నారు, వీళ్ళని ఎందుకు మన అందరి ముందు చూపించదలుచుకున్నాం అంటే నా సినిమా కన్నా ఎక్కువ ఇలాంటి వాళ్ళు ఇన్స్పైర్ తీసుకొని ఎంతో కొంత దాన్ని మనం కూడా ముందుకెళ్దాము, మన ప్రయత్నం చేద్దాము, మొక్కలు నాటుదాము అనే ఆలోచన. రాజశేఖర్ అన్న మక్కన్ సింగ్ గారు అక్కడ మా లోకల్ అది చేశారని తొందరగా ఇన్స్పైర్ అయిపోయి నేను 10 లక్షల మొక్కలు నాటుతున్నాం అన్నారు. మేము కూడా మా ఏరియా ఇప్పుడు మేము కూడా వారి వంతుగా మా తరఫున కూడా కొన్ని మొక్కలు ఇవ్వడానికి మా సింబా టీం తరఫున రెడీగా ఉన్నాము. మీరు ఎప్పుడు పిలిచినా మేము ముందుంటామన్నా. అలాగే మా విజయన్న, మా గ్రామ సర్పంచ్ గారిని ఎందుకు పిలిచానంటే నేను గ్రామం నుంచి వచ్చాను, గ్రామంలో కొన్ని పనులు చేశాను. నా గ్రామం నుంచి ఆల్మోస్ట్ ఒక 50-60 మంది వచ్చారు. నేను మా గ్రామం నుంచి కూడా ఈ 2 డేస్లో వెళ్ళి మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మొన్న చిరంజీవి గారి దగ్గర వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. చిరంజీవి గారి బర్త్డేకు
ఆగస్టు 22 రోజు మా సింబా టీం అంతా వారికి కూడా ఒక 25,000 మొక్కలు అంటే సంతోష్ గారి ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాము. అంటే మా సినిమాతో ఏమొచ్చినా దాన్ని మేము మొక్కల రూపంగానే చూపిస్తాము. మీరందరూ మొక్కలను ఇది చేసుకోవాలని నా ఆలోచన, నా తపన. నేను దీన్ని తీయడానికి ఇన్స్పైర్ అయ్యి డబ్బుల కోసము దేనికోసం చేయలేదు. చాలా రోజుల నుంచి కథలు వింటున్నాము. ఇది ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా. దీన్ని మీరు అందరూ ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా విజయన్న నిన్ననే పాపం వాళ్ళు రోజు 12, 2, 3 గంటల వరకు అసెంబ్లీకి అటెండ్ అయ్యి నిన్న రాజన్న ఇంటికి పోయినా కూడా పాపం లేవలేదు. ఇంత సిస్టర్కి చెప్పేసి వచ్చినాము, తప్పకుండా పంపిస్తానని వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రమేష్ రెడ్డి గారు సూర్యాపేట నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా మా ప్రత్యేక సింబా టీం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంతోష్ అన్న అయితే మాకు ఎంతో చేశారు. అది ఎక్కువైపోతుంది, అది చేసిందని చెప్పకూడదు. సినిమా టైంలో చాలా చేశారు. వారు చేసింది మాకు ఎన్నో లొకేషన్స్, మంచి లొకేషన్స్ ఇచ్చారు. ఆ టైంలో మేము షూటింగ్ చేశాం కాబట్టి చాలా మంచి సినిమా చేస్తారని చాలా ఎంకరేజ్ చేశారు. దీనికి వారి టీం కూడా రాఘవన్న వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. దీనికి విచ్చేసిన వీరికి మా అందరికీ, మా టీమ్ టెక్నీషియన్స్కి, మా సినిమా ఆర్టిస్టులకి, ఎక్కడి నుంచో వచ్చిన అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ నమస్కారం. నేను రాజేందర్ గారి తరపున ఇక్కడికి రావడం జరిగింది. ఒక మానవ పరిచయం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందని చెప్పడానికి ఈ ఉదాహరణకి నేను మీ ముందు పెడతాను. ఇంతకు ముందుగా ఒక చిన్న టీజర్ రిలీజ్ చేస్తూ ఒక ఫంక్షన్ జరిగింది. అక్కడ వెనుక వరుసలో నిల్చొని ఒక పోస్టర్ చేతిలో పట్టుకొని, అన్న ఇదంతా ఎవరికైనా చెప్పితే రాజేందర్ తెలిస్తే ఆయన నాకు కొంచెం హెల్ప్ చేస్తారు. ఏదో ఫారెస్ట్ మ్యాన్ అంట, నాకు చాలా ఆశలు ఉన్నాయి, ఈ మొక్కల గురించి ఒక పండుగకు సంబంధించిన ఒక పోస్టర్ వేసాము ఆర్టిస్టుల ద్వారా, దాన్ని తెలియజేయాలి అని చెప్పేసి అంటే చాలా మంది ఏమన్నారంటే డిస్కరేజ్ చేశారు, నీకేందా అక్కటాకపోతావా పోవు అని చెప్పేసి. కానీ మా మిత్రుడు ఒకరు ఏం చేశారంటే కష్టపడి 7 రోజుల తర్వాత ఒక నెంబర్ నాకు తీసుకొని ఇచ్చాడు. ఆ నెంబర్లో మాట్లాడే ఆ మేనేజర్ నాకు కేవలం 5 నిమిషాల్లో మొక్కలు అనేటువంటి పరిచయంతో నాకు డైరెక్ట్గా ఏంటంటే మా ప్రొడ్యూసర్ దగ్గర నుంచే కాల్ వచ్చింది. నాకు సిగ్నల్ వినిపించట్లేదు, నా మొబైల్ నుంచి ఫోన్ చేస్తాను అని. అలా మొదలైన ఆ పరిచయం అదే రోజున 2.5 గంటలు మా డిస్కషన్ జరిగింది వాళ్ళ ఆఫీస్లోనే. తద్వారా మాకేమన్నారు, నువ్వు చెప్పేసేటువంటి ఈ కార్యక్రమం అద్భుతంగా ఉంది, మా మొక్కలకు సంబంధించినటువంటి ఈ యొక్క థియేటర్లో జరిగేటువంటి ఆ షో ఏదైతే ఉంటుందో అంత అద్భుతంగా నీ యొక్క షోకు కూడా మేము ఈ విజిబిలిటీ ఇస్తాము, దానికి రాబోయేటువంటి ఈ ప్రీ లాంచ్ ఫెస్టివల్లో మేమందరం కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మనం వచ్చినటువంటి ఈ దంపతులకు కొంత సంబంధం ఉంది. మనందరికీ తెలిసిన ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించబోతున్నాం. మేడారం అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ మేడారంలో మనం చేయబోయే మ్యాజిక్కి ఈరోజు మళ్ళీ ఒకసారి కవర్ తీస్తూ మన మూవీ మిత్రులందరికీ ఈ విషయాన్ని తెలియజేద్దాం. ఒక్కసారి నేను రాజేంద్ర అన్న గారిని ఒకసారి పిలుస్తాను, ఎందుకంటే ఆయనే నాకు ఈ పరిచయం తీసుకొచ్చినటువంటి ఆద్యుడు. సో ఆయన ద్వారా మన యొక్క ఈ వనజీవి రామయ్య గారి దంపతుల ద్వారా ఈ పోస్టర్ ఓపెన్ చేద్దామని చెప్పేసి నేను కోరుతున్నాను. సంతోష్ గారు, ఈ మేడారం పోస్టర్లో ఏముంది అనేది మీరు చూసిన తర్వాత మీరు ఒకసారి ఓపెన్ చేస్తారు. మీరు కూడా ఓపెన్ చేసేయండి పర్లేదు. మనము చెట్లు పెట్టడం చాలా చూస్తున్నాం కదా, ప్రపంచం అంతా చెట్లు పెడుతూనే ఉన్నారు కదా. దీన్ని ఇంకా కాస్త క్రియేటివ్గా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ప్రయోగమే ఈ కవర్లో నుండి మనకు బయటికి వెళ్తుంది. మూవీ మిత్రులు అందరి సహకారం మాకు కావాలని కోరుతున్నాము. ఈ చెట్లు పెట్టే కారణాన్ని నేను ప్రపంచ పండగ చేయొచ్చు కదా, మానవ సంబంధాన్ని పెంచే విధంగా తెలంగాణ యొక్క ఈ యొక్క వనభోజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయొచ్చు కదా అని చెబుతూ మొక్క ముడుపు పండుగ కోసమని మనం ఆచరణ ప్రారంభిస్తున్నాం. వనదేవతలకు మాటిద్దాం, మొక్క ముడుపు చెల్లిద్దాం. మేడారంలోని ఆ వనాలకి మనం చాలా బాధ్యతగా ఈ వర్షాకాలంలో వెళ్ళి తగ్గుతున్న ఆ వనాన్ని మళ్ళీ పెంపొందించుకుందాం, ఆనందంగా కుటుంబాలతో గడుపుదాం. ఈ విషయాన్ని ఒక్క మేడారంలోనే కాదు, ఇది మొదలు 150 ఎకరాల భూమిని అక్కడ ఉన్న డిఎఫ్ఓ గారు మనకి ఆశగా చూపిస్తున్నారు. ఆ 150 ఎకరాలు ఎట్లా అయితే ఈ మూవీ అంచెలంచెలుగా ఎదుగుతూ మనందరి హృదయాన్ని కొల్లగొడుతుందో అదేవిధంగా అక్కడ ఆ 150 ఎకరాన్ని మనం సస్యశ్యామలం చేద్దాం. రెండింటికి ఉన్నటువంటి ఈ పొంతనే
ఆ మూవీస్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే విధంగా ప్రూవ్ చేద్దాం. దీనికి మీ అందరి సహకారం కావాలి. దయచేసి ఖచ్చితంగా రాజేంద్రతో ఉంటూ మాతో ఉంటూ ఈ యొక్క పండుగని మీరు విజయవంతం చేయాలని, మీ దగ్గర బర్త్డేలో కానీ ఒక హీరో యొక్క మూవీ లాంచ్ కానీ ప్రీ రిలీజే కానీ ఏదైనా సరే మూవీ మిత్రులందరికీ కూడా మనం ఈ యొక్క పండుగను అందిద్దాం. చాలా అద్భుతమైన ఆలోచన అండి. చాలా